8వ తరగతిలోని తెలుగు తోటలోని 4వ యూనిట్లోని చదువుదాం శీర్షికన ఇవ్వబడినటువంటి చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు. ఈ కథని నేర్చుకోవడం కోసం రూపొందించడం జరిగింది. చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు. అనగనగా ఒక రాజు. ఆ రాజుగారు 60 ఏళ్ల ఉత్సవంలో ఒక ప్రకటన చేశారు. రాబోయే పున్నమి రోజు నేనొక ప్రశ్న వేస్తాను. దానికి జవాబు చెప్పిన వారికి 1000 బంగారు కాసులు ఇస్తాను. ఇది రాజుగారి ప్రకటన. పున్నమి రోజు రానే వచ్చింది. జనం తండోపతండాలుగా రాజధానికి చేరుకున్నారు. అందరూ రాజుగారు అడిగే ప్రశ్నల కోసం ఎదురు చూస్తున్నారు. రాజుగారు ఇలా చెప్పారు: మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది. వెంటనే వంటగాడిని పిలిచింది. కూరలో మసాలా బాగా వేయి, గుత్తి వంకాయ కూర గుమగుమలాడుతూ ఉండాలి అని చెప్పింది. వంటవాడు రంగంలోకి దిగాడు. సన్నెకన్ను మీద మసాలా నూరుతున్నాడు. కూర వండకముందే వాసన గుబానించేస్తోంది. వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకొని నిద్రలేచి ఏడుస్తోంది. పొయ్యి దగ్గర ఉన్న నీళ్ల గంగానం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు. ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి. అది చూసిన వంటవారికి ఎక్కడలేని కోపం వచ్చింది. దీన్ని వంటవాని భార్య చూసింది. ఒరేయ్, నీకు పొయ్యి దగ్గర ఏం పనిరా? పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని వాణ్ణి పట్టుకొని దూరంగా లాగింది. ఎలాగైతేనేం గుత్తి వంకాయ కూర తయారైంది. దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానందం పడిపోయింది. సంతోషం పట్టలేక ఆమె వంటవాణ్ణి పిలిచింది. కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పడం ముగించాడు. కథ బాగా విన్నారుగా. రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది? ఇది ప్రశ్న. సమాధానం కథలోనే ఉంది. ఎవరు జవాబు చెబుతారో చెప్పండి అన్నాడు రాజు. పండితులందరూ తనను గొక్కున్నారు. జవాబును మాత్రం ఒక్కరైనా ఊహించలేకపోతున్నారు. 5వ తరగతి చదివే వెన్నెల కూడా కథను బాగా విన్నది. రాజుగారు, నేను జవాబు చెబుతాను అంటూ పెద్దగా అరిచి చేతులూపింది. జవాబు చెప్పమన్నాడు మహారాజు. మహారాజా, రాణిగారిచ్చిన కాసులు 1116 అంది వెన్నెల. శభాష్, చిన్నదానివైనా సరిగా చెప్పావు అని దగ్గరకు తీసుకున్నాడు మహారాజు. సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. పాప, జవాబు ఎలా చెప్పగలిగావమ్మా అని వెన్నెలను అడిగాడు రాజుగారు. జవాబు మీ కథలోనే ఉంది మహారాజా. మసాలా 1000లో 1000 ఉంది, నూరుతున్నాడులో 100 ఉంది, ఏడుస్తోందిలో 7 ఉంది,
ఆరుతున్నాయినో 6 ఉంది, మూడుతుందినో 3 ఉంది, మొత్తం కలిపితే 1116 అని జవాబు చెప్పింది వెన్నెల. జనం చప్పట్లతో వెన్నెలను అభినందించారు. రాజుగారు ప్రకటించిన బహుమతి వెన్నెలకే దక్కింది.